కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా పైరులు చూచెదమా పంటను కోయుదమా పైరులు చూచెదమా పంటను కోయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా కోతెంతో విస్తారమాయనే కోసేటి పనివారు కొదువాయనే కోతెంతో విస్తారమాయనే కోసేటి పనివారు కొదువాయనే ప్రభు యేసు ఆయనే ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా సంఘమ మౌనము దాల్చకుమా కోసేటి పనిలోన పాలొందుమా సంగమ మౌనము దాల్చకుమా కోసేటి పనిలోన పాలొందుమా యజమాని నిధులన్నీ నీకే గదా యజమాని నిధులన్నీ నీకే గదా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా శ్రమలేని ఫలితము నీకీయగా వరదంచు వెనుదీసి విడిపోదుమా శ్రమలేని ఫలితము నీకీయగా వరదంచు వెనుదీసి విడిపోదుమా జీవార్థ ఫలములను భుజింపవా జీవార్థ ఫలములను భుజింపవా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా పైరులు చూచెదమా పంటను కోయుదమా పైరులు చూచెదమా పంటను కోయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ప్రార్థన చేయుదమా ధూపార్తితో లోపలికి అడ్డ తెరల నుంచి లోపలికి వెళుతున్నారు ప్రధాన యాజకుడు. అర్థమైందండి? 3 చోట్ల 3 రకాలైనటువంటి వేదికలు ఉన్నాయి. ఏమండి? లేకపోతే పీఠాలు ఉన్నాయి. ఏం పీఠాలు? బలిపీఠము, కరుణాపీఠము, ధూపపీఠము. ఇప్పుడు ఈ ధూపపీఠము మీద నుంచి ధూపార్తి తీసుకొని లోపలికి పోయి ఆయన ఏం చేయాలి? ఏం చేయాలి? ధూపం వేయాలి. అక్కడ ధూపం వేయాలి. ఏందయ్య గారు
ప్రపంచ ప్రార్థనా దినోత్సవం అని మిమ్మల్ని పిలిస్తే ధూపాలు అంటున్నారు, కరుణాపీఠం అంటున్నారు, బలిపీఠం అంటున్నారు. చక్కగా మా అయ్యగారు ఇంత పెద్ద హోర్డింగ్ లాగా అయితే పెట్టేస్తే అనుకుంటున్నారా? వస్తానండి. మంచి విషయంతో నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, ధూపార్తి జరుగుతుంది, బలులు జరుగుతున్నాయి, ధూపార్తి జరుగుతుంది, కరుణాపీఠం దగ్గర రక్త ప్రోక్షణ జరుగుతుంది. తన కొరకు తన ప్రాయశ్చిత్తం చేసుకున్న తన కుటుంబం కొరకై ప్రజలందరి కోసమని ఈ తంతంతా కూడా జరుగుతుంది. ఈ మూడు కూడా సిమిల్టేనియస్గా నెక్ టు నెక్ అన్ని జరుపుకుంటూ పోతూ ఉన్నాయి. ఇదంతా దేవుని సన్నిధిలో, దేవుని ప్రాంగణములో జరుగుతున్నటువంటిది, దేవుడు కోరుకున్నటువంటిది. బలి అక్కడ బలులు జరిగిన తర్వాత ఆ ఆంత్రములను సమస్తమైనటువంటి వాటన్నిటిని తీసేసి చెత్తా చెదారం అంతా బయట పారవేసిన తర్వాత దేవుడు అనుకున్న వస్తువులను ఎక్కడైతే బర్నింగ్ చేస్తున్నారో అక్కడ బలిపీఠం దగ్గర కాల్చినప్పుడు నాకు చక్కని సువాసన. దేవుడు అంటున్నాడు, నీవు బలైపోయినటువంటిది నీకు బదులుగా. ఇక్కడ విషయం ఏంటి తెలుసా? అంటే కోడెల్ని కోస్తే వాటిని కోస్తే దేవునికి ఇష్టమా అంటే అది కాదు, దాని గురించి కాదు. నీ పక్షంగా, నా పక్షంగా, మన పక్షంగా అక్కడ వధించబడినటువంటిది అది కాలుతూ ఉన్నప్పుడు దేవునికి ఒక సువాసనగా అని చేసి అంటున్నాడు అక్కడ. అలాగని ఇక్కడ కూడా ఏంటి, దేవునికి ధూపం వేసినప్పుడు అది కూడా ఏంటి, సుగంధ పరిమళాలతో చాలా అది తయారు చేసే సూర్ణాన్ని గురించి కూడా చాలా చక్కగా చెప్తాడు, చాలా విషయాలు వివరిస్తాడు. ఏమండి, ఆ యొక్క గంధవర్గంతో చక్కగా తయారు చేయాల్సిన విధానం అంతా చెప్తాడు. ఏమండి, గోపరసం అంటాడు, చాలా చాలా విషయాలు చెప్తాడు అందులో కూడా. సరే, వాటన్నిటిలో కలిసేసి దేవుని సన్నిధిలో ఆయన ధూపం వేస్తున్నాడు. ఇది కూడా ఏంటి, అక్కడ కూడా ఆ సువాసనని దేవుడు ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా ఆ సువాసనని దేవుడు ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఇదంతా దేవుని సన్నిధిలో జరుగుతున్న తంతైతే మనుష్యుడు కూడా కొన్ని పీఠాలు తయారు చేసుకున్నాడండి. మనుష్యుడు కూడా కొన్ని పీఠాలు తయారు చేసుకున్నాడు. ఏం పీఠాలు తెలుసా? ఎక్కడికి పోయినా కానీ చూడనవసరం లేదు, రాసుకునే వాళ్ళంటే రాసుకోండి. అగ్రపీఠాలు, సమయాన్ని బట్టి నేను ముందుకెళ్ళిపోతున్నాను. ఏమండి, ఎక్కడికి పోయినా మనుషుడికి ఏం కావాలంట? ఇది మనుషులకు కావాల్సింది, దేవునికి కావాల్సింది బలిపీఠము, కరుణాపీఠము, ధూపపీఠము దేవుడికి కావాలంటే మనుషుడు చేసుకుంటున్నటువంటి. సరే, చూసుకుంటూ వెళ్ళిపోతాం. లూకా సువార్త 20వ అధ్యాయము 46వ వచనము. లూకా సువార్త 20వ అధ్యాయము 46వ వచనము. ప్లీజ్ కమా. ఎక్కడ? నెంబర్ 1 సంత వీధులలోనేమో. నెంబర్ 1 ఒకటే వచనంలో ఎన్ని విషయాలు చూడండి. సంత వీధులలో వందనాలు కావాలా? ఆమె నాకు వందనాలు చెప్పలేదేంటి, నేనేంటి అయ్యగారినేంటి, నేనేంటి గొప్ప స్థానంలో ఉండటం ఏంటి, నాకు కనీసం వందనాలు కూడా చెప్పలేదేంటి? సంత వీధుల్లో ఏం కావాలా? వందనాలు కావాలా? సమాజ మందిరములలో ఎక్కడ సమాజ మందిరం అంటే ఎక్కడ? దేవుని సన్నిధి. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ మ్యాన్ ఈస్ సీకింగ్ ఫర్. అగ్రపీఠాలు ఆశిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటిది ధూపపీఠము, బలిపీఠము, కరుణాపీఠం ఉంటే దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటిది మనుషుడు కోరుకుంటుంది. ఎంత నువ్వు హై ప్రీస్ట్ అయితే మాత్రం, ప్రధాన యాజకుడైతే మనిషివి కాదా? ఎక్కడికి వచ్చావు నువ్వు? వీధుల్లోనేమో, సంత వీధుల్లోనేమో వందనాలు కావాలా? సమాజ మందిరంలో అగ్రపీఠాలు కావాలా? 3వది చూడండి, అప్పుడప్పుడు విందులో పోతారు, విందులకు వినోదాలకు కూడా పోతారు. వినోదాలు పోయినప్పుడు ఏం కావాలంట? అగ్రస్థానాలు కావాలా? ఏమండి, అయ్యగారిని నేను వచ్చాను, నన్ను ప్రత్యేకంగా చూడలా, నాకు ప్రత్యేకంగా చూడలే అయ్యగారుల కోసం. ఇట్స్ నాట్ దాట్. సంత వీధులలో వందనాలు కావాలా? సమాజ మందిరంలో అగ్రపీఠాలు కావాలా? విందులలో నీకు అగ్రస్థానము కావాలా? మనుష్యుడు కోరుకుంటున్నటువంటి యొక్క అగ్రపీఠాలు ఇలా ఉన్నాయి. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. ప్లీజ్ కమా. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. ఉపద్రవ దినము బహుదూరమున ఉన్నది అనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరే పీఠములు స్థాపింతురు,
కల్పింతురు నెలకొల్పుకొందురు. అర్థమైందా అండి? ఏంటంట? ఉపద్రవ దినము చాలా బహుదూరముగా ఉన్నదనుకొని యేసు ప్రభు వస్తున్నాడు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఎప్పటి నుంచి? నా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నానండి యేసు ప్రభు వస్తాడని చేశాను. నీ చిన్నప్పటి నుంచి, నా 2000 సంవత్సరాల క్రితం నుంచి అంటున్నా ఉన్నాడు ఆయన. అది కాదు, ద్వారము దగ్గరనే ఉన్నాను, తలుపు దగ్గరనే ఉన్నాను అంటున్నాడు. లోపలికి రావటమే దానికోసమని ఇందాక సహోదరి అమ్మ పాప ప్రార్థన చేస్తుంటుంది. అంతటా అందరూ మారు మనసు పొందాలని. ఎందుకు ప్రార్థనా దినోత్సవము? ఏమండి? అందరూ మారు మనసు. దేవుడు ఒకరిని జ్ఞాపకం చేసుకోవాలి. మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుడిని ఒకడు ఉన్నాడని. వారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలని, దేవా సర్వ సమాజాన్ని నువ్వు కాపాడాలి. ప్రధాన యాజకుడు పోయేసి ఆ కరుణాపీఠము దగ్గర ఏమని చేస్తున్నాడు? తన కోసము, తన కుటుంబం కోసము, మూడవది సమాజము, సర్వ సమాజము కొరకే తన కోసం ప్రార్థించుకున్నట్టు కాదు దైవజనుడు అంటే. తన కుటుంబం కోసం మాత్రం ప్రార్థించుకునేవాడు కాదు దైవజనుడు అంటే, ప్రధాన యాజకుడు అంటే. సర్వ సమాజము కోసమై, ప్రపంచము కోసమని ప్రార్థన చేసేవాడు, ప్రపంచము కోసమని ప్రాయశ్చిత్తము చేసేవాడే దైవజనుడు. చేస్తూ ఉన్నాడు. కానీ వీడేం కోరుకుంటున్నాడంటే, ఉపద్రవ దినము బహుదూరమున ఉన్నది అనుకొని అన్యాయమైన తీర్పు తీర్చుట కొరకే న్యాయపీఠములను, పీఠం ఏంటి, అన్యాయం ఏంటి, న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, అన్యాయపు మాటలే గెలిచాయి. యేసులో ఇతని యందు నాకు ఏ దోషము కనిపించటం లేదు, అతడు నీతిమంతుడు, భార్య రాసిచ్చి పంపిస్తూ ఉంది. ఏ పీఠము? న్యాయపీఠం మీద కూర్చొని ఉన్నాడు పిలాతు, భార్య రాసిచ్చి పంపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా వీళ్ళు కల్పించుకున్నటువంటి పీఠాల్లోకి అది భాగమైపోయి ఏమంటున్నాడు? ఉపద్రవ దినము బహుదూరమున ఉన్నది అనుకొని తమకు తాముగా పీఠాలు స్థాపించుకుంటున్నారు, కల్పించుకుంటున్నారు లోకములో. ఇది నాది, నా పీఠము నాది, నా స్థానము నేను, నాది అనుకుంటూ లోకమంతా ఒకవైపు అవుతుంది. ప్రత్యక్ష గుడారము ఇంత భూమిలో ఏమండి? ఎక్కడ ఇజ్రాయెల్ దేశం ఎంత? ఇజ్రాయెల్ దేశములో యెరూషలేము ఎంత? యెరూషలేములో దేవాలయము స్థానము ఎంత? ఏమండి? దాదాపుగా 30 నుంచి 36 ఎకరాలు ఉండేటువంటి ఆ స్థలములో ఉన్నటువంటి మందిరము స్థానం ఎంత? దానికి కూడా కొలతలు ఇచ్చాడు కదా, ఇంత ఉండాలని చేస్తానే. దేవుని బిడ్డారా, ఇంత ఆయన కోరుకున్న స్థానములో ఇంత జీవితములో, ఇంత మనిషిలో ఆయన కోరుకుంటున్న స్థానం ఎంత అంటే, నీ హృదయములో నాకింత చోటు కావాలి అని కోరుకుంటున్నాడు. మనిషి మాత్రానికి అన్యాయపు పీఠాలు కోరుకుంటాడు, అగ్రపీఠాలు కోరుకుంటున్నాడు. ముందుకెళ్ళిపోతున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనము. Matthew chapter 21 and verse 12. The gospel according to St. Matthew chapter 21 and verse 12. Matthew 21 chapter 21 and verse 12. యేసు దేవాలయములోనికి ప్రవేశించి క్రయము విక్రయము వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను, వారి పీఠములను పడద్రోసే. బికెమ్ ట్రేడ్. లోకములో వాడు కోరుకున్నాడు, మనిషి కోరుకున్నాడు, ఓకే పర్వాలేదు. దేవుని సన్నిధిలో అగ్రపీఠాలు కోరుకుంటాడు. దానితో పాటుగా వ్యాపారపు పీఠాలు, రూకలు అమ్మువారి యొక్క బల్లలను, పీఠములను పడద్రోసెను. ఏంటి? నీకున్న స్థానం ఎంత? దేవుని సన్నిధిలో కూడా ఏం చేస్తున్నాం మనము? వ్యాపారము చేస్తున్నాము. దేవుని సన్నిధిలో కనీసం ఎక్కడ మొదలుకొనండి, ఎక్కడో ఉన్నటువంటి యొక్క బయట ఎక్కడో ప్రాంగణములో ఉన్నటువంటి యొక్క ఏమండి ఆల్చర్ ఉంటే అది కూడా ఏమైంది? ఇందాక మనం చూసాము, పరిశుద్ధపరచబడినటువంటిది. ఎక్కడో ఉన్నటువంటి ఆల్టర్ పరిశుద్ధపరచబడితే, గమనించారు, ఇందాక మనం చూసాం కదా, 7 సార్లు దాన్ని ప్రాయశ్చిత్తము చేసిన తర్వాత అది పరిశుద్ధపరచబడి, అతి పరిశుద్ధపరచబడి, దానికి తగిన వస్తువు కూడా పరిశుద్ధపరచబడినటువంటి స్థితిలో బయట ఉన్నటువంటి యొక్క బలిపీఠము కూడా అంత పరిశుద్ధంగా ఉంటే,
లోపల ఉన్న ధూపపీఠం కూడా ఎంత పరిశుద్ధంగా ఉంటే, లోపల ఉన్నటువంటి కరుణాపీఠం కూడా అంత పరిశుద్ధంగా ఉంటే, మనుష్యుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ మూడిటి మధ్యన ఏమండి తన వ్యాపారం పెట్టుకొని రూకలు అమ్ముకుంటూ, గువ్వలు అమ్ముకుంటూ, రూకలు అమ్ముకోవడం ఏం చేస్తానంటే ఏంటి తెలుసా? డబ్బులు. ఏం తెలుసా? బయటికి పోవాలంటే అమెరికా డాలర్ కావాలా? నేను పోవాలి ఏం చేస్తానంటే ఏం చేయాలా? ఆ అమెరికా డాలర్స్ తీసుకోవాలా, మిగిలిపోయిన వాటిని వచ్చి ఇస్తే ఒక రేటు, నాకు కావాలంటే ఒక రేటు, కొనుక్కుంటే ఒక రేటు. ఎందుకంటే దేశ విదేశాల్లో యూదులందరూ చెదిరిపోయి ఉన్నారు. అప్పుడప్పుడు ప్రార్థన చేసుకోవడానికి దేవుని సన్నిధికి రావటం అనేది ఖచ్చితత్వం. కాబట్టి పెంతెకోస్తు రోజున కూడా జరిగింది అదే. పండగలకు వస్తూ ఉంటారు, పండగలకు వస్తుంటారు. వచ్చిన తర్వాత వాళ్ళున్న దేశాల్లో కరెన్సీ వాళ్ళ జేబుల్లో ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలా? ఇక్కడ షెకెల్స్ మాత్రమే చలామణి. కాబట్టి డబ్బులు మార్చుకుంటున్నారు. ఈ మనీ ఎక్స్చేంజింగ్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది? అక్కడే ప్రారంభమైంది, దేవాలయం దగ్గర. ఏంటది? వ్యాపారపు బల్లలు, వ్యాపారపు పీఠాలు తయారు చేసుకొని గువ్వలు అమ్ముతున్నారు, ఏమండి కోడెలు అమ్ముతున్నారు. తర్వాత రంకెలతో ఉన్నాయి. తర్వాత ఆ పీఠాలు పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు. దేవుని పేరు పెట్టుకొని, దేవుని నమ్ముకోవటం కాదు, దేవుని అమ్ముకుంటున్నటువంటి స్థితిలో దైవజనులుగా ఉన్నటువంటి వారు వ్యాపారాలు అలా కొనసాగుతున్నాయి. అగ్రపీఠాలు కావాలి, వ్యాపార పీఠాలు కావాలి, అన్యాయపు న్యాయమైనటువంటి న్యాయస్థానమైనటువంటి స్థానంలో అన్యాయపు పీఠాలు కావాలి. ఈ పీఠాలన్నీ కూడా మనిషికి కావాలి. దేవుని సన్నిధిలో ఉండేటువంటి పీఠాల గురించి మనం మాట్లాడు. కానీ దేవుడు అంటున్నాడు ఏమని తెలుసా అండి? ఒకసారి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 48వ వచనాన్ని చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 48వ వచనము. ఆకాశము నా సింహాసనము, భూమి, ఇంత పెద్ద భూమిని దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇట్ ఈస్ మై ఫుడ్ స్టూల్, ఇంగ్లీష్లో అంటాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నా పాదపీఠం అని చేస్తానంటే రాజుగారిని ఎప్పుడు కథల్లో చూపించేటప్పుడు లేకపోతే చూస్తారు కదండి, రాజుగారు సింహాసనం పైన కూర్చుంటాడు. ఒక చిన్న పెట్టె లాంటిది, ఒక చిన్న దాన్ని, ఒక చిన్న ఉంటుంది, ఒక స్టూల్ ఉంటుంది, ఆ స్టూల్ పైన కాలు పెట్టుకుంటాడు. దట్ ఈజ్ అది మనకు స్థితి. అందులో 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 భూమి నా పాదపీఠం అని చేస్తానంటే అందులో నా స్థానం ఎంత, నేనెంత, నా స్థానం ఎంత? ఎందుకు నేను ఉప్పొంగాలి? ఎందుకు నేను అతిశయపడాలి? ఎందుకు నేను అగ్రపీఠాలు కోరుకోవాలి? దేవుని సన్నిధిలో ఎందుకు నేను వ్యాపారపు పీఠాలు కోరుకోవాలి? అన్యాయం పీఠాలు కల్పించుకుంటున్నాను, స్థాపించు. ఏమనుకుంటున్నాను తెలుసా? ఉపద్రవ దినము బహుదూరమున ఉన్నదనుకొని అన్యాయపు తీర్పును తీర్చుకునేటువంటి బల్లల్ని లేకపోతే పీఠాలని నేను స్థాపించుకుంటున్నటువంటి స్థితిలో నేనున్నానేమో, నీవున్నావేమో ఒక్కసారి గమనించుకోండి. ఒక్కసారి ఆయన భార్య ఎంత వేదనతో పంపించిందో చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట అంటుంది ఆమె. 19వ వచనము. న్యాయపీఠం మీద కూర్చుండి, ఎవరైనా పిలాతు గవర్నర్ న్యాయపీఠం మీద కూర్చుండి అతడు ఉన్నప్పుడు అతని భార్య పోవద్దు అని చేసని కబురు వచ్చేస్తుంది. ఏంటా కబురు అని చేసానంటే ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు నేను కలగన్నాను, ఆ కలలో నేను చాలా బాధపడ్డాను. ఎంత ఒక్క మాటలో ఒక్క వచనములో చెప్పవలసిన విషయం అంతా చెప్తున్నది. ఎవరామే? ఒక రోమీరాలు. పిలాతు ఎవరు? రోమీయుడు, సీజర్ చక్రవర్తి కింద ఒక గవర్నర్. రాజు హేరోదు, వీళ్ళు యూదులు. ఏమండి? ఒక అన్యురాలు నేను కలగన్నాను, బహు బాధపడ్డాను, చాలా వేదన పడుతున్నాను, ఆ నీతిమంతుని జోలి పోమాకు అని ఇది జరుగుతుందని ఆమెకు తెలుసా? ముందుగానే ఆమెకు ఒక కళ వచ్చింది, నీతిమంతుని జోలి పోమాకయ్యా అని చేసిన వచ్చింది. కానీ యూదులు సో కాల్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలుగా చెప్పబడినటువంటి వారు, దేవుని జనాంగంగా చెప్పబడినటువంటి వారు, మన పరిభాషలో చెప్పాలంటే క్రైస్తవులు అనుకుందాం కొద్దిసేపు. అక్కడ యూదులు దేవుని చేత ఎన్నుకున్నవారు అనుకుంటే కాలక్రమేణా ఏమండి ఆ యొక్క ఎవల్యూషన్లో మనమే ఆ క్రైస్తవులం అనుకుంటే ఏమండి ఎంత అతిశయం. సిలువ వేసినారు వాళ్ళు,
ఏమండి, ఈ పాపం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక. న్యాయపీఠాలు మార్చేసుకొని అవసరం అనుకుంటే సీజర్ చక్రవర్తి నీ పైన ఫిర్యాదు చేస్తాం, నీ పైన ఫిర్యాదు చేస్తాం. సీజర్ చక్రవర్తి మాకు రాజు. కానీ చూడండి ఏమంటున్నారు, హేరోదు కాదు. హేరోదు రాజు వాస్తవానికి వీళ్ళకి, కానీ ఏమంటున్నారు, హేరోదుని పక్కన పెట్టేసి ఏమన్నారు, సీజర్ చక్రవర్తి మాకు రాజు. మీ యూదుల రాజు అంటయ్యా? లేదు లేదు, మాకు రాజు లేడు, మాకు సీజర్ చక్రవర్తి రాజు. కనీసం వాళ్ళ రాజును కూడా చెప్పుకోలేకపోతున్నారు. కఠినమైన కఠినమైన పాషాణ హృదయంతో ఉన్నటువంటి వారు, ఈ యొక్క పాపము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక కోరుకుంటూ ఎంతసేపటికి వీళ్ళకి కావాల్సిన పీఠాలు ఏంటి? అగ్రపీఠాలు, అన్యాయపు పీఠాలు, వ్యాపారపు పీఠాలు కావాలి. దేవుడు అంటున్నాడు, నా పీఠం ఏంటి? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో కేవలం బలిపీఠము, కరుణాపీఠము, ధూపపీఠాలు మాత్రమే ఉన్నాయి. అసలు ఇంకా చెప్పండి, ఓవరాల్గా భూమే నా పాదపీఠము అని చేస్తాను అంటున్నాడు. కొంచెం ముందుకు పోయి మనం చూస్తున్నట్లయితే ఒక్కసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము ఒక్కరు చదవండి దయచేసి ప్లీజ్. డోంట్ ఎవరైనా సరే తాను జరిగించిన క్రియల చొప్పున ఎవడైనా సరే క్రియలు ఉన్నాయి. అవి ఏం క్రియలు? అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడును పొందునట్లు మనమందరం, ఎవరంట? అందరూ, ప్రతి ఒక్కరు కూడా, అది చెడ్డవైనా మంచివైనా ప్రతి వారం మనమందరము క్రీస్తు న్యాయపీఠము. బాబు, మనుషుల యొక్క ఒత్తిడికి నువ్వు లొంగిపోయావా పిలాతు? అవునయ్యా, నేను కూడా లొంగిపోయాను. ఒకానొక రోజు పిలాతు కూడా నిలబడతాడు కదా. పిలాతు కూడా నిలబడ్డాండి. పిలాతు నిలబడ్డప్పుడు ఏమయ్యా నువ్వు అని చేస్తానంటే ఏమంటాడు? అయ్యా, ఒత్తిడికి నేను లొంగిపోయాను. మనుషుల ఒత్తిడికి లొంగిపోతున్నావేమో. సమ్ టైమ్స్ వీ మే ఫేస్ సమ్ ప్రెషర్ బై పీపుల్. మనుషుల ద్వారా ప్రెషర్ వచ్చేసి, నువ్వు ఎందుకు ఈ తప్పు చేసావురా అని చేస్తానంటే, వాడు నన్ను బాగా ఫోర్స్ చేశాడండి, వాడు చేసిన దాన్ని బట్టి నాకు తప్పలేదండి. ఏమండి, మనుషుల యొక్క ప్రోద్బలముతోనో, మనుషుల యొక్క ప్రోత్సాహముతోనో, మనుషుల యొక్క బలవంతముతోనో, ఏమండి, నాకు ఈ పీఠము కంటే కూడా, నాకు ఈ పదవి కంటే కూడా ఆ నీతిమంతుడిని, నీకు అన్యాయపు తీర్పు తీర్చను అని దిగిపోదలుచుకుంటే అతనికి ఎంతసేపు వాస్తవానికి? ఏమండి, అదే పిలాతుకి ఆ స్థానములో, నాకు ఈ స్థానం కంటే నా భార్య రాసిచ్చింది, నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు, నాకు ఈ అన్యాయపు తీర్పు వద్దు, అసలు నాకు ఈ పదవే వద్దు అని దిగిపోయినట్లయితే కాదు. అన్యాయపు తీర్పు వాళ్ళు ఇప్పిస్తూ ఉన్నారు. మనకు ఆల్రెడీ చెప్పుకున్నాము ఆమోస్ 6:3లో వాళ్ళు కల్పించుకుంటారు, స్థాపించుకుంటారు. కానీ దానికి ఇతను కూడా తల ఒగ్గాడు, తల వంచాడు. కానీ ఇటువంటి తీర్పులు కాదు తీర్పు. న్యాయపీఠం అంటే దేవునికి మరొక పీఠం ఉన్నది. ఏ పీఠం అది? న్యాయపీఠము. ఏమండి, బలిపీఠము, కరుణాపీఠము, ధూపపీఠముతో పాటుగా భూమి నా పాదపీఠముతో పాటుగా ఇంకొకటి ఏంటి? న్యాయపీఠము కూడా ఉన్నది దేవుని సన్నిధిలో. దేవునికి మరొక న్యాయపీఠం కూడా ఉంది. ఆ పీఠం మీద అన్యాయానికి, ఒత్తిడికి, అక్రమానికి అవకాశం అనేది లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఒకసారి కీర్తన గ్రంథం 84వ అధ్యాయము, కీర్తనలు 84వ అధ్యాయము 3వ వచనం, బ్యూటిఫుల్ వర్డ్, చిన్న మాట కానీ ఎంత సెన్సిబుల్గా ఉందో చూద్దామండి. అక్కడ ఎంత సెన్సిబుల్గా ఉందో, ఎంత నీతి కనపడుతుంది ఆ మాటలో. లోకములో కాదు. 84వ అధ్యాయము కీర్తన 84 3వ వచనము, సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా, నా దేవా, ఎక్కడ? నీ బలిపీఠము నొద్దని పిచ్చుకలకు నివాసము దొరికిను. ఏమండి, పిల్లలు పెట్టుటకు వానకోకిలకు గూటి స్థలము దొరికెను. ఎంత పిచ్చుక! ఎ స్పారో, ఎ లిటిల్ లివింగ్ బీయింగ్, చిన్న వస్తువు అది, చిన్న జీవి. ఏమండి,
ఆ చిన్న జీవి ఎక్కడ తలదాచుకుంటుంది తెలుసా? దాని నివాస స్థలము బలిపీఠము దగ్గర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నది అని ఏం చేస్తానంటే, ఏమండి, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని చేస్తాను. రాజు కాదు, ఇక చెప్పాలంటే చక్రవర్తి. వాజ్ ఎంపరర్. ఈ వాజ్ నాట్ ఓన్లీ కింగ్ బట్ వాజ్ ఎంపరర్. అంటే ఏంటి తెలుసా? ఒక రాజ్యం మీద అధికారిగా ఉంటే రాజు, కొన్ని రాజ్యాల మీద అధికారిగా ఉంటే చక్రవర్తి, ఎంపరర్. ఆయన ఏమంటున్నాడు? అయ్యా, నీ యొక్క ఆవరణంలో ఒక్క దినము గడుపు. ఇక్కడ ఏం తెలుసా? పిచ్చుకకి అక్కడ స్థావరం ఏర్పరచుకుంది. ఆ పిచ్చుక ఎవరో కాదు, మనమే అనుకుంటాం. చెప్దామా ఒక మాటగా? ఏంటండి, ఎక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నది? బలిపీఠము దగ్గర పిచ్చుకలు స్థావరం ఏర్పాటు చేసుకున్నాయి. వానకోవెల్లో వాటి పిల్లలతో అక్కడ కలిసి జీవిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఎక్కడ జీవితము నా జీవితము, ఎక్కడ నా యొక్క ప్రయాణము, ఎక్కడ నేను జీవిస్తున్నాను, నా ప్రయాణం ఎటువైపు, నా జీవితం ఎటువైపు, నా నివాసం ఎటువైపు? దేవుని సన్నిధిలో. బలిపీఠం ఎక్కడ ఉంది? ప్రత్యక్ష గుడారములో ఉంది. ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి బలిపీఠము దగ్గర జరుగుతున్నటువంటిది ఏంటంటే పిచ్చుక నివాసము. ఈ పిచ్చుక దేవుని సన్నిధిలో నివాసం ఏర్పాటు చేసుకున్నదంటే ఎంత భాగ్యం అండి! లోకములో ఎవరికీ లేనటువంటి ఒక అవకాశము, ఎవరికీ లేనటువంటి ఒక ఆశీర్వాదము. ఏమండి, వచ్చిన వాడు పాప బలి ఇచ్చాడు, బలి చేసుకొని వాడు తిరిగి వెళ్ళిపోతున్నాడు, మరొక పాపం చేసి బలి పట్టుకొని వస్తున్నాడు. కానీ పిచ్చుక నివాసమే ఏర్పాటు చేసుకున్నది. ఎంత భాగ్యము దానిది! ఏమండి, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పోయి వచ్చేటప్పుడు నాకు అనుకుంటాను, యెరూషలేము చూసేసి అబ్బా ఎంత బాగుందబ్బా, ఎంత ఆ యేసుప్రభు సమాధి దగ్గర ఒక తృప్తి. కానీ అక్కడే ఉండేవాడు, ఏమండి, నేను అనుకుంటా అక్కడే ఉండేవాడు ఇంకెంత ధన్యుడో అనిపిస్తుంది. సార్, దాని ధన్యతను గురించి కాదు, జనరల్ చెప్తున్నాను అంతే. యెరూషలేములో ఉంటే ధన్యతని కాదు. దేవుని సన్నిధిలో ఎక్కడ ఉంట? బలిపీఠము దగ్గర నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక పిచ్చుక. దేవుని బిడ్డారా, నౌ కమింగ్ టు ద మెయిన్ పాయింట్. ఇప్పుడు వస్తున్నామండి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము. సీన్ మారిపోయింది. ఈ భూమి పైన జరుగుతున్నటువంటి విషయాలన్నీ మారిపోయినాయి. మనం ఇప్పుడు ప్రకటన గ్రంథంలోనికి వస్తున్నాం. 8వ అధ్యాయము. ప్రకటన 8వ అధ్యాయము. అన్ని కూడా రెప్లికా, భూమిపైన జరిగేదంతా కూడా రాబోటి జాయగా నిజ స్వరూపము క్రీస్తునందు ఉంటే మళ్ళీ అక్కడ కూడా రెప్లికానే. అసలైనటువంటి సీను అంతా కూడా ఎక్కడుంది? పరలోకములో. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము. ఇప్పుడు వస్తున్నామండి అసలు విషయంలోనికి. 3వ వచనము. మరియు దూత వస్తుందండి, చెప్తా. సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి ఎక్కడ బలిపీఠము, సరే ఎక్కడ? సీను, ఎస్, పరలోకము, ఇన్ హెవెన్, నాట్ ఇన్ ప్రత్యక్ష గుడారం పోయింది, యెరూషలేము దేవాలయం పోయింది. ఎక్కడిది సీన్? ఎక్కడ ఇప్పుడు? పరలోకములో ఒక దూత, ప్రధాన యాజకుడు కాదు, మరొక దూత సువర్ణ ధూపార్తిని చేత పట్టుకొని వేరొక దూత వచ్చి ఎక్కడ? బలిపీఠము దగ్గరికి వచ్చేసాడు. దూత వచ్చాడు. దూత వచ్చింది కాదు, వచ్చాడు. దూత వచ్చాడు. వచ్చి ప్లీజ్ సువర్ణ పీఠం పైన ఉన్నటువంటి బలిపీఠం పైన ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో దేని గలుపుతున్నాడంట? ఆయన పట్టుకున్నటువంటి ధూపార్తి, సువర్ణ ధూపార్తి, దాంతోని భూమిపైన ప్రత్యక్ష గుడారములో, దేవాలయములో మనిషి తయారు చేసినటువంటి యొక్క సుగంధ పరిమళాల లేకపోతే చూర్ణమ దాంట్లో వేసి ధూపం వేశాడు. ఏది? అతి పరిశుద్ధ స్థలములో.
ఇక్కడ భూమిపైన. కానీ ఇది ఎక్కడ? పరలోకములో. ఏంటి ఇప్పుడు? ఆ యొక్క సుగంధ పరిమళాలు. చేతిలోనైతే సువర్ణ ధూపార్తి ఉంది, ధూపార్తి ఉంది. కానీ దాంట్లో వేయాల్సినటువంటి పొడుము ఏంటి? చూర్ణం ఏంటి? మళ్ళొకసారి చూడండి ఆ మాట ఎలా ఉందో. ఎవరి ప్రార్థన? పారిశుద్ధ ప్రార్థనలతో కలిసి వాటితో కలిసి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. మంచిది ప్రియులరా, ఈ రాత్రి వేళ దేవుని పిల్లలంగా మనమందరం కలిసి కొద్దిసేపు దేవుని సన్నిధిలో ఈనాటి సందర్భాన్ని పురస్కరించుకొని మరి ప్రపంచ ప్రార్థనా దినోత్సవం సందర్భంగా కొన్ని ప్రత్యేక ప్రార్థనలు మనం చేయడానికి దేవుడు కృప చూపారు. అలాగే పాట ద్వారా మన కర్తవ్యాన్ని కూడా మనము గుర్తించి దానికి అనుగుణ్యంగా జస్ట్ ఈ ఒక్కరోజు మాత్రమే మనము ప్రార్థన చేసి మన కర్తవ్యాన్ని మరి విస్మరించే వారము కాక ప్రతిదినము ప్రేమైన వారు ఆ విధంగా ప్రార్థించవలసినటువంటి ఆవశ్యకత మనందరికీ కూడా ఉంది. మరి అలాగను ప్రార్థించుటకు భారతదేశమా మేలుకు అనేటటువంటి ఒక ప్రార్థన గైడ్ మరి ప్రపంచ ప్రార్థనా దినోత్సవం యొక్క ప్రాధాన్యతను తెలియచేస్తూ కొన్ని సంవత్సరాల క్రితమే మరి దీనిని ప్రింట్ చేయటం జరిగింది. ముఖ్యంగా ఈస్టర్ సండే దగ్గర నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమయ్యే ఆ 40వ రోజు ఏదైతే ఉందో ఆ రోజు వరకు ప్రతిరోజు తెల్లవారుజామున మరి ఒక్కొక్క సంఘంలో కూడుకొని 4 నుంచి 6 గంటల వరకు ప్రార్థన చేయడానికి ప్రత్యేకంగా ప్రార్థన అంశాలు కొన్ని దీనిలో ఉన్నాయి. ఎవరైతే ఈ ప్రపంచ ప్రార్థనా దినోత్సవం కొరకు ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారో ఈ కార్యక్రమం యొక్క ప్రారంభ సంవత్సరాలలో వారంతా దీనిని కలిగి ఆ పట్టణాలలో ఉన్న వారందరూ చోట చేరి ప్రతిరోజు తెల్లవారుజామున లాగున ప్రార్థన చేస్తూ వస్తూ ఆ ఈస్టర్ సండే దగ్గర నుండి ఉన్న ఈ 50వ రోజు ఏదైతే ఉందో పస్కా లేకపోతే పెంతుకోస్తు డే ఏదైతే ఉందో ఈ దినాన మరి శైవ సేవకులు వారి సంఘాలు కుటుంబాలన్నీ కూడా కూడి మరి అద్భుతమైన రీతిలో ప్రభుని ప్రార్థించేటటువంటి దినం ఈ దినం. మరి ఆ సమయాన్ని ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభు కృపను బట్టి మన ఖమ్మంలో మరి మన KSPM నుండి మరి మేము ఈ ప్రాంతానికి వచ్చింది మొదలుకొని ఇంచుమించు 2006వ సంవత్సరం దగ్గర నుండి ప్రతి ఏడు మరి ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి వెసులుబాటును బట్టి స్తోమతను బట్టి స్థితిగతులను బట్టి కార్యక్రమాలను ప్రతి ఏటా మనం ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాం. మరి ఈ సంవత్సరం కొంచెం కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి మరి మనకు గ్రౌండ్ బయట ప్రతి సంవత్సరం అక్కడ ఏర్పాటు చేసేవారం. గడిచిన సంవత్సరాల్లో కొంచెం వాతావరణం కూడా కొంచెం అప్పుడప్పుడు ప్రతికూలంగా మారింది. ప్రారంభంలో వర్షంలో తడుచుకుంటూ ప్రార్థన చేశాం. అలాగే మధ్యలో కొన్నిసార్లు దైవ సేవకులు వర్షంలో తడుస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. అలాగున కొన్ని ఒడిదుడుకులు జరుగుతూ వచ్చాయి. మరి ఇప్పుడు కూడా కాలం కొంచెం త్వరగానే ఋతుపవనాలు మన ప్రాంతానికి రావడం, నిన్న కూడా అనుకోకుండా వర్షం పడటం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి బహిరంగంగా మరి ఖమ్మంలో ఉన్న సేవకులు అనేకులకు మరి తెలియజేస్తూ కార్యక్రమాలు జరిగాయి గతంలో. కానీ ఈసారి కేవలం సంఘం వరకు మాత్రమే మరి మనం జరిపించుకోవాలని చెప్పేసి ఆలోచన కలిగి మరి ఒక కూడికను ఏర్పాటు చేసుకోగా ఈ రీతిగా ఈ సమయాన్ని ప్రభు ఇలాగను కొనసాగింపు చేసుకుంటూ వచ్చారు. మరి ఈనాటి సందర్భానికి సంబంధించిన మాటలు గడిచిన సంవత్సరాలలో పలుమార్లు మీకు నేను జ్ఞాపకం చేశాను. అలాగే ఈరోజు పగటి ఆరాధనలో కూడా కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని ఈనాటి సందర్భాన్ని పురస్కరించుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపారు. మరికొన్ని లోతైన విషయాలు మనం నేర్చుకోవడానికి మరి మనకు వాక్య ప్రకటన చేయడానికి దేవుని దాసులు శేఖర్ బాబాయ్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారు ఈ వారమంతా మాత్రమే కాదు, మరి వారి దినములన్నీ కూడా మరి ఎంతో మరి బిజీ షెడ్యూల్ కలిగి దేవుని పరిచర్య కొరకు పలు ప్రాంతాలకు వెళుతూ అలాగే బైబిల్ క్లాసులు నిర్వర్తిస్తూ మరి ఎంతోమంది దైవ సేవ కొరకు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులను పురికొల్పుతూ ఉన్నటువంటి దేవుని దాసులు శేఖర్ బాబు గారి పూట మనతో ఉండటం మనకి ఎంతైనా దీవెనకరం, ఆశీర్వాదకరం. మరి సమయాన్ని నేను వారికి అప్పగిస్తున్నాను. కొద్దిసేపు ప్రభువు వారి మనసులో ఉంచినటువంటి మాటలను మరి మనకు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటారు. మనమందరం శ్రద్ధగా విందాం. దైవ సేవకులు వస్తూ ఉండగా ప్రభు మహిమార్థమై వారి గౌరవం కోసం కాపాడకూడదు అని అభినందిద్దాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఓకే, మరి మరొకసారి ప్రభు నామమున అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అమ్మగారికి గారికి అందరికీ వందనాలు. ఒక మంచి అవకాశాన్ని
దైవజనులు నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి పరిశుద్ధ గ్రంథం నుంచి ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది అనుకుంటాను. క్లుప్తంగా కొన్ని విషయాలని ధ్యానించడానికి మనం ముందుకెళ్ళిపోదాం. సమయం ఏమన్నా దేవుని యొక్క పరిశుద్ధ నుంచి నిర్గమకాండము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 37వ వచనాన్ని దయచేసి చదివినిపించండి. దయచేసి నిర్గమకాండము 29వ అధ్యాయము 37వ వచనము. దాన్ని పరిశుద్ధపరచబడను, పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును. థ్యాంక్ యూ మా. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు. మరొకసారి నీ కృపా సన్నిధికి వచ్చి తననైనా ఈ రీతిగా ఇక సాయంకాల సమయమున ప్రభు దినమందు నీ కుమారుడైన క్రీస్తు పునరుత్థానుడే లేచినటువంటి రోజు, అలాగనే తనైనా సంఘము ఆరంభించబడినటువంటి రోజు ఆదివారమున ఈ యొక్క మందిర ఆవరణములో నీ సన్నిధిలో మరొకసారి తండ్రి వాక్యమును ధ్యానిస్తున్నాం. మాకు కావాల్సినటువంటి ఆత్మీయమైనటువంటి జీవాహారాన్ని మాకు అందించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దాసులు మా ప్రియులు శాంబాబాయి గారిని బట్టి వందనాలు, అమ్మగారిని బట్టి వందనాలు, వారికి ఇచ్చిన కుమార్తెలను బట్టి, స్థానిక సంఘమును బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. క్రీస్తునందు వారు చేస్తున్నటువంటి ప్రయాస, తననైన వారి పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. మరి కొన్ని సంవత్సరాలుగా అనగా 2006 నుంచి ఇప్పటి వరకు కూడా మీ దాసుడు ఈ ప్రాంతంలో ప్రత్యేకించి తనైనా అనేక మంది దైవజనులను బలపరచుట కొరకును, అనేక స్థానిక సంఘములు బలపడుట కొరకును, అనేక మంది దైవజనుల్ని ఆయా ప్రాంతములను తీసుకుని వచ్చి ఇక్కడ మతనైనా వీరి ఆవరణములో మరి సందేశములు వినిపించి ప్రపంచమును కొరకు ప్రార్థించుట ఎంత ఆవశ్యకమో, ఎంత అవసరమో తెలియపరిచిన విధానమును బట్టి నీకు వందనాలు. ప్రార్థన ఉత్సవము, ప్రార్థన ప్రపంచ ప్రార్థన దిన ఉత్సవము ఒక సంతోషకరమైన వాతావరణంలో పండుగగా జరిపించి ఉన్నారు. నీకు వందనాలు. వాతావరణం బట్టి కావచ్చు, లేదా కొన్ని పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కావచ్చు, ఈ రీతిగా ఆవరణంలోనే సంఘముగా కూడుకొని ఈ సంవత్సరము కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించుట కొరకే మీ దాసునికి ఇచ్చిన ప్రేరేపణను బట్టి, అలాగనే వారికి ఇచ్చిన మనసును బట్టి, తననైనా వారిని బలపరిచిన రీతిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రీతిగా మరొకసారి తనైనా నీ దివ్య వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి మాకు కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి జీవాహారాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమము నీ మహిమ కొరకే జరిగినట్లుగా సహాయం దయచేయండి. ప్రత్యేకించి ఆహ్వానించబడినట్టు నన్ను బట్టి కూడా నీకు వందనాలు. మా తండ్రినైనా చదవబడిన లేఖను బట్టి వందనాలు. లేఖన భాగములోంచి మా తండ్రినైనా కొద్ది మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా మాకు కావలసినటువంటి ఆహారము, జీవాహారం అనుగ్రహించండి. నీ బిడ్డలు వింటూ ఉండగా శ్రద్ధతో ఆసక్తితో విన్నట్లుగా సహాయం దయచేయండి. అలాగే నీ పక్షంగా ఉండి మాట్లాడుచున్నాను కాబట్టి తననైనా స్పృహ కలిగి, ఆలోచన కలిగి, తననైనా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లుగా సహాయము దయచేయమని ఈ మనవల నీ కుమారుడైన క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చదువుకున్నటువంటి ఒక మాట ఏదైతే ఉందో, 7 దినములో వీళ్ళు ఇశ్రాయేలీలు బయటకు వచ్చారండి. జస్ట్ అప్పుడు బయటకు వచ్చారు, 14-15 అధ్యాయాల్లో బయటకు వచ్చారు. ఆ తర్వాత వచ్చినప్పటి నుంచి ఇక వాళ్ళ యొక్క ప్రయాణములో దేవుడు వాళ్ళతో ఏమైతే అప్పటిదాకా ఉన్నది ఒక లెక్క, సుమారుగా 400 సంవత్సరాల పాటు, 430 సంవత్సరాలు ఇంకా చెప్పాలంటే వాళ్ళు బానిసత్వంలో ఐగుప్తు దేశంలో ఉన్నారు. దేవుడు వారికి విడుదల కలగ చేశాడు, బాగానే ఉంది. బయటకు వచ్చారు, ఎర్ర సముద్రం చీలింది, బయటకు వచ్చారు. ఇక నుంచి దేవుడు వారికి నేర్పిస్తున్న విధానము, వారికి బుద్ధి కలిగించే విధానముగా తెలియపరుస్తున్నటువంటి సంగతుల్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తాను కోరుకున్నటువంటి వారితో పాటుగా వారి యొక్క తన సన్నిధిని వారితో ఉంచాలని ఆశపడి ఆయన ఒక ప్రత్యక్ష గుడారం తయారు చేసుకోవాలని వాళ్ళకేం తెలియదు. ఎందుకంటే కూడా 430 సంవత్సరాల పాటు వాళ్ళు ఏమీ తెలియని స్థితిలో ఐగుప్తు దేశంలో వారి విగ్రహాలను, వారికి సంబంధించిన వాటిని కొలుచుకుంటూ, కొంతమంది అయితే పూర్తిగా దాంట్లో లీనమైపోయిన వాళ్ళని కూడా చూడొచ్చు. 430 సంవత్సరాల కాలం కాబట్టి ఇప్పుడు దేవుడు తను పరిచయం చేసుకుంటున్నట్టుగా,
దేవుడు క్రొత్తగా వారికి అనేక విషయాలు తెలియపరుస్తున్నట్టుగా ఒక ప్రత్యక్ష గుడారం అనేది ఉండాలి అని చేసి అన్నాడు. దాంట్లో ఆ క్రమంలో భాగంగా అది ఎలా తయారు చేయాలి, ఎంత పొడవు వెడల్పులు ఉండాలి అవన్నీ చెప్పాడు. ఆ సందర్భాన్ని చూడడానికి మనకు సమయం కాదు, కానీ ప్రత్యేకించి అక్కడ ఒక మాట ఉంది. ఏంటి అని చేశానంటే, 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దానిని పరిశుద్ధపరచవలెను. ఏంటండి, దేన్ని పరిశుద్ధపరచాలంట? బలిపీఠాన్ని ప్రాయశ్చిత్తము చేసి, అది వాస్తవానికి ఒక వస్తువే, అది కేవలము తయారు చేయబడినటువంటి వస్తువే. పాత నిబంధనలో వస్తు సంబంధమైనటువంటిది అనేకం మనకు కనపడతాయి. దాంట్లో భాగంగా ఈ యొక్క బలిపీఠము అనేటువంటిది కూడా ఒక భాగము. అనేక సార్లు మీరు చదివి ఉంటారు, తెలుసుకొని ఉంటారు. 3 భాగాలుగా ఉంటుంది ప్రత్యక్ష గుడారం అనేటువంటిది. 3 భాగాలు ఏంటంటే, బయట ఔటర్ కోర్టు ప్రాంగణము, లోపల పరిశుద్ధ స్థలము, వెనక అతి పరిశుద్ధ స్థలము అనేటువంటిది 3 భాగాలుగా ఉన్నది. అతి పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి యొక్క వస్తువులు కొన్ని ఉన్నాయి. అలాగనే బయట ప్రాంగణములో ఉండేటువంటి వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి. దాంట్లో భాగంగా మనం చూసినటువంటిది ఏంటంటే, బలిపీఠము మీద ఏం చేస్తారు అని చేస్తానంటే, బలులు అర్పిస్తారు. ఆ తర్వాత మనకి నిర్గమకాండము నుంచి లేవికాండములకు వచ్చిన తర్వాత అనేక విషయాలు బలుల గురించినటువంటి వివరణ, యాజకులు చేయాల్సినటువంటి ధర్మము అన్నీ కూడా వివరిస్తాడు. దాంట్లో భాగంగా ప్రాయశ్చిత్త బలి అని, సమాధాన బలి అని, ఈ రకంగా రకరకాలైనటువంటి బలుల గురించి వివరిస్తాడు. ఇవన్నీ కూడా ఎక్కడ వధించాలి? ఈ బలులన్నీ తీసుకొచ్చినది ఎక్కడ వధించాలి అంటే, బలిపీఠం అనేది ఒకటి ఏర్పాటు చేశాడు, ఆల్టర్. ఆ బలిపీఠం మీద వధించాలి. అది క్రమము. అది ఎక్కడుంది? బలిపీఠం ఎక్కడుంది? బయట ప్రాంగణములో ఉన్నది. 3 భాగాలుగా ఉన్న దాంట్లో మొదటి భాగంలో బయట ప్రాంగణములో ఉంది ఈ బలిపీఠం. ఆ బలిపీఠం పైన బలులు అర్పించడం కోసమని రక్తము, భయంకరమైన రక్తము. ఏమండి, ఇంట్లో ఒక కోడిని కోసుకుంటేనే మనకు ఒక రకమైనటువంటి నీసు వాసన వస్తుంది. అటువంటిది కొన్ని వందలు కాదు, వేల యొక్క జంతువుల యొక్క బలి అక్కడ జరుగుతూ ఉన్నది. ఆ క్రమములో భాగంగా అక్కడ మొత్తం కూడా ఒకలాంటి వాసన వచ్చేటువంటిది కావచ్చు. ఈ రోజున లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి, లేకపోతే లిఫ్ట్ అని చెప్పేసి అనేటువంటిది వచ్చింది. మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, యెరూషలేమే ఎత్తులో ఉంది. యెరూషలేమే ఎత్తు ప్రాంతంలో ఉంటుంది, పై ఎత్తుల ప్రాంతంలో ఉంటుంది. అందులో కూడా ఈ మోరియా కొండ ఏదైతే సొలొమోను దేవాలయం కట్టించాడో, లేకపోతే ఇక ప్రత్యక్ష గుడారం, అంతకంటే ముందున్న ప్రత్యక్ష గుడారం ఏదైతే ఉందో, ఇవంతా కూడా ఎత్తు ప్రదేశంలో ఉన్నటువంటిది. సో ఈ రకంగా మనం చూసినట్టు ఈ ప్రత్యక్ష గుడారమే తర్వాత అది కట్టుబడిగా ఉంది. ప్రత్యక్ష గుడారం ఏంటి? ఒక డేరాలతోనే ఉంది, ఒక గుడ్డలతో కట్టబడినట్టుగా ఉంది. ప్రత్యక్ష కూడా దాని పేరే గుడారము. కానీ అది రాను తర్వాత వాళ్ళందరూ కూడా యెరూషలేము చేరిన తర్వాత, లేకపోతే ఆ ఇశ్రాయేలు దేశం చేరిన తర్వాత, వాగ్దాన దేశం చేరిన తర్వాత న్యాయాధిపతులు పోయారు. ఆ తర్వాత రాజుల కాలంలో సొలొమోను మందిరం కట్టించాడు. మనకు తెలుసు. ఏదైతే నమూనా ఉందో, ప్రత్యక్ష గుడారం నమూనా ఉందో, ఆ నమూనా ప్రకారంగానే ఆయన కట్టించాడు. బయట ప్రాంగణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అంటూ కట్టించాడు. అయితే ఇంత రక్తము, భయంకరమైన రక్తము ఎలా పోవాలి, ఎలాగూ అని చెప్పేసి అంటే, దేవుడు చెప్తున్నటువంటి రీతిలో, లేకపోతే అతని ప్రేరేపణ కలిగిన రీతిలో, సిలోయము కోనేరు ఎక్కడో కింద ఉంది. సిలోయము కోనేరు ఆ రోజుల్లో ఎంత టెక్నాలజీ గమనించండి, ఎంత జ్ఞానమో చూడండి. ఆ రోజుల్లోనే ఇజ్కియా టనెల్ అనేటువంటిది మనం గమనించవచ్చు. ఏమంటే దాంట్లో నుంచి నీళ్లు వచ్చేసేసి సిలోయము కోనేరు నుంచి వచ్చినటువంటి నీళ్లతోనే మనం ఇంట్లో చేసేటువంటి చిన్న తంతుకే బకెట్ 2 బకెట్ల నీళ్లు చేస్తే కానీ, కడుక్కుంటే కానీ శుభ్రత అవుతుంది ఒక కోడిని కోసుకుంటే. అటువంటిది వందల వేల కోడెలు కోయబడుతున్నటువంటిది ఆ ఆల్టర్ పైన, ప్రత్యక్ష గుడారములో, లేకపోతే ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో బలిపీఠము పైన జరుగుతున్నటువంటిది. ఏమండి, వాటన్నిటిని కూడా కడగటం కోసమని ఆ రక్తమంతా మళ్ళీ పోయేసి కిద్రోను వాగులో కలుస్తుంది, మళ్ళీ డౌన్ఫాల్ వెళ్ళిపోయేసి ఈ రకమైన తంతు జరుగుతుంది. ఎక్కడ ఉన్నది బలిపీఠం అంటే బయట ఉంది. ఆ బలిపీఠం తయారు చేయబడిన విధానం అంతా మనకు చెప్పాడు దేవుడు. చెప్పిన ప్రకారంగానే మోషే తయారు చేయించాడు, బాగానే ఉంది. అయితే అది పవిత్రపరచబడాలి, ఒక వస్తువే.
కానీ ఆ వస్తువు పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి అని చేసానంటే ఏం చెప్తున్నాడో మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు? 7 దినములు. 7 అనేది ఒక సంపూర్ణ సంఖ్య. ఇప్పుడు సంఖ్యల గురించి మాట్లాడుకోవడానికి కాదు, కానీ 3 అనే సంఖ్య, 5 అనే సంఖ్య, 7 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైన సంఖ్యలుగా మన బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. 1, 3, 5, 7, 8 కూడా దేవుడే. ఈ రకంగా సంఖ్యల గురించి వివరణ కూడా చూడొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తము, దేని నిమిత్తము? తర్వాత వస్తాయి బలులు. దేనికోసమంటే బలులు అర్పించే ముందుగానే ఆ బలిపీఠం పరిశుద్ధపరచబడాలి. ఏమండి? బలు ఎందుకు అని చేస్తానంటే ఒక మనిషి పవిత్రత కోసం కావచ్చు, పాప ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి కావచ్చు. కాకపోతే ఏంటంటే ఆ బలి తెచ్చే ముందుగానే, దానికంటే ముందుగానే ఇది ఏం కావాలి? ఈ ఆల్టరు పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. కాబట్టి దాన్ని ముందుగా నువ్వు పరిశుద్ధపరచు అని చేస్తాను అంటున్నాడు. ఏమండి? సో దాని ప్రకారం ఏం చేస్తున్నాడు? 7 దినములు సంపూర్ణ సంఖ్యలో నువ్వు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దాన్ని పరిశుద్ధపరచం. నెంబర్ 1 పరిశుద్ధపరచాలి. ఓకే, అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాంట్లో ఏం చెప్తున్నాడు? ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును. పరిశుద్ధపరచబడింది. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా అండి? అతి పరిశుద్ధంగా మారిపోయింది. ఏంటది? బలిపీఠము అతి పరిశుద్ధంగా మారిపోయింది. ఆ తర్వాత ఏమైపోయింది తెలుసా? ఆ బలిపీఠమునకు తగులునది అంతయో ప్రతిష్ఠితమగును. ఒక క్షణం వరకు కూడా అది అపవిత్రము. పవిత్రపరచబడుతుందంటే దానికి ముందు ఏంటది? ఒక సాధారణమైన వస్తువే. కానీ 7 దినములు వారు దాని చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఎరికో గోడలు కూలిపోయినటువంటిది మనం చూడొచ్చు. 7 అనే సంఖ్యలో ఒక గొప్ప కార్యాలు జరిగింది మనం చూడొచ్చు. ఈ 7 దినములు దాన్ని ప్రాయశ్చిత్తము చేసిన తర్వాత అది పరిశుద్ధపరచబడింది. అది అతి పరిశుద్ధంగా తయారైపోయింది. ఇప్పుడు దానికి తగిలే వస్తువు కూడా, ఆబ్జెక్ట్ విచ్ ఎవర్ టచెస్ టు దట్ ఆల్టర్, ఏదైతే పరికరము, పదార్థము, లేకపోతే ఎవరైనా సరే ఆబ్జెక్ట్ అనేది దానికి తగిలితే ఏమవుతున్నారు? అది పరిశుద్ధ. తగిలిన వస్తువు కూడా పరిశుద్ధపరచబడుతుంది. దేనికి? బలిపీఠమునకు తగిలినటువంటి వస్తువు కూడా పరిశుద్ధపరచబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమకాండము 16వ అధ్యాయము 16వ అధ్యాయము, లేవికాండము 16వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. అప్పుడు అతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠము మీద తన వ్రేలితో ప్రోక్షించి, కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము 7 మారులు ప్రోక్షించవలెను. అర్థమవుతుందండి? ఇక్కడ ఏ పీఠం అంటున్నాడు? బలిపీఠము కాదు, రెండవ పీఠాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. మొదటి పీఠం ఏంటి అని చేస్తానంటే బలిపీఠము. బలిపీఠమును 7 రోజుల పాటు ప్రాయశ్చిత్తము చేసి దాన్ని పరిశుద్ధపరచవలెను. అది తర్వాత అదేమి అతి పరిశుద్ధపరచబడింది. దానికి తగిలే ప్రతి వస్తువు కూడా పరిశుద్ధపరచబడుతుంది. ఎనీ ఆబ్జెక్ట్ దట్ టచెస్ టు దట్ ఆల్టర్ విల్ బికమ్ హోలీ. అతి పరిశుద్ధమైనటువంటిదిగా అయిపోయింది. ఇప్పుడు దానికి తగిలే ప్రతి వస్తువు, కరెంటు వచ్చేస్తుంది, దానికి తగిలితే ఏమవుతుంది? మనకు షాక్ తగులుతుంది. అలాగనే ఇప్పుడు ఒట్టి ఆబ్జెక్ట్ మాత్రానికే నిన్నటి వరకు, కానీ ఈ రోజు నుంచి అది బలిపీఠం కాస్త ఏమైపోయింది? అతి పరిశుద్ధంగా మారిపోయింది. దానికి తగిలే ప్రతి వస్తువు కూడా పరిశుద్ధపరచబడుతోంది. రెండవ పీఠాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. శక్తి పీఠాలు అని చేస్తానంటూ చాలాసార్లు మనం లోకంలో వింటున్నాం. అన్యులు మాట్లాడుతుంటారు, శక్తి పీఠాలండి ఇవి అని చేస్తానంటూ ఉంటారు. బైబిల్లో కూడా ఉన్నాయి కొన్ని పీఠాల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఏంటి? బలిపీఠము, రెండవది ఏంటి? కరుణాపీఠము. అప్పుడు అతడు
ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠం మీద తన వ్రేలుతో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలుతో ఆ రక్తములో కొంచెము ఎన్నిసార్లు 7 మార్లు ప్రోక్షించాను. కరుణాపీఠము. కొంచెం నేను కుదించి మాట్లాడతాను సమయాన్ని. ఏమండి, ఇప్పుడు చాలా ఆలస్యమైన సమయం సెన్స్ కూడా నేను ఉండాలి కాబట్టి. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే రెండవ పీఠం ఏంటంటే కరుణాపీఠము. బలిపీఠం ఎక్కడ ఉంది? ప్రాంగణములో బయట. అతి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలానికి అన్నిటికంటే బయట ప్రాంగణములో ఉంది. ఎందుకంటే అక్కడ బలులు అర్పించాలి. అక్కడ దాని పేరే బలి పీఠము, దాని పేరే బలిపీఠము. కాబట్టి అక్కడ ఉంది. రక్తము చిందిస్తూ ఉన్నది, పరిశుద్ధపరచబడింది, దానికి తగిలే వస్తువులన్నీ పరిశుద్ధపరచబడుతున్నాయి. కానీ ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటిది పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలములో ఒక మందసపు పెట్టె. మందసపు పెట్టె. ఆ పెట్టెలో అహరోను చిగురించిన కర్ర, మన్నా, ఆ తర్వాత ఆజ్ఞలతో కూడినటువంటి యొక్క ధర్మశాస్త్రము ఆ పెట్టెలో ఉన్నాయి. ఆ పెట్టె మీద నేను ఇక్కడ బైబిల్ పెట్టుకున్నానండి. దేనిపైన పెట్టుకున్నాను? ఒక వస్తువు పైన నేను దాన్ని పెట్టుకున్నాను. ఏమండి, ఒక పీఠము. దాన్ని బలిపీఠం అంటారా, పీఠం అంటారా, పుల్పీట్ అని చేసినది కూడా మనం ఉపయోగిస్తుంటాం. కొంతమంది దాన్ని ఏమంటారు? పోడియం అంటారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా మన భాషలో, మన క్రైస్తవ భాషలో దాన్ని ఏమంటున్నారంటే, వాళ్ళు గ్రాంధిక భాషలో కావచ్చు, లేకపోతే వాడుక భాషలో కావచ్చు, సాధారణ భాషలో దాన్ని ఏమంటున్నారని చేస్తానంటే పోడియం అని అంటారు. కానీ మన భాషలో చెప్పాలంటే దాన్ని ఏమంటున్నామంటే పులిపీఠము అని చేస్తాను అంటాం. బలిపీఠము లాగా రెండవది ఏంటంటే కరుణాపీఠము. ఈ కరుణాపీఠం యొక్క ప్లేస్ ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలములో ఉంది. అతి పరిశుద్ధ స్థలములో అది కూడా ఎక్కడ? మందసపు పెట్టె పైన ఉంది. పెట్టె పైన ఉంది కరుణాపీఠము. ఆ కరుణాపీఠము ఉంటే దానిపైన అటొక దూత ఇటొక దూత రెక్కలు విప్పుకొని ఉన్నట్టుగా ఉన్నారు. అక్కడ రక్తము ప్రోక్షించాలి. ఎవరు? ప్రధాన యాజకుడు వెళ్ళేసేసి అక్కడ రక్తము 7 సార్లు ప్రోక్షించాలి. చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి, సమయం కాదు, గమనించండి. ఇక్కడ తన కోసము, తన కుటుంబం కోసము, అలాగనే ఇశ్రాయేలీయుల ప్రజలందరి కోసమని పాప క్షమాపణ నిమిత్తమై అతడు చేయవలసిన, తన కోసం మాత్రమే కాదు అక్కడికి పోవలసినది, సంవత్సరంకి ఒక్కసారి పోవాలి. అది కూడా ఏంటి? తన కోసము, తన కుటుంబం కోసము, తర్వాత సర్వ సమాజము కోసము. సర్వ సమాజం అంటే ప్రజలందరి కోసము, వారందరి కోసం అని చేసిన తను ఒక ప్రాయశ్చిత్తము చేసి అక్కడ ఆ కరుణాపీఠం పైన రక్తము 7 సార్లు ప్రోక్షించవలెను అని అంటున్నాడు. అదే కరుణాపీఠం గురించి చిన్న మాటలు మనం గమనించగలిగితే 25వ అధ్యాయం నిర్గమకాండము 25వ అధ్యాయము 22వ వచనము. అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠము నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పేదను. ఎక్కడా? కరుణాపీఠము దగ్గర. ఆ యొక్క కెరూబులు, దూతలుగా ఉన్నటువంటి కెరూబులు రెక్కలు విప్పుకొని కరుణాపీఠము దగ్గర ఉంటే గాడ్ విల్ స్పీక్ టు యూ, నీతో మాట్లాడేటువంటి సందర్భం. ఇది పాత నిబంధన అండి. మనం పాత నిబంధనలో కొన్ని విషయాల గురించి పీఠాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకటి బలిపీఠము, రెండవది కరుణాపీఠము. అక్కడ నువ్వు చేయవలసింది రక్త ప్రోక్షణ చేయాలి. నువ్వు రక్త ప్రోక్షణ చేసిన తర్వాత, అది కూడా ఎన్నిసార్లు? 7 సార్లు చేసిన తర్వాత దెన్ గాడ్ విల్ కమ్ డౌన్. దేవుడు వచ్చేసి ముఖాముఖిగా, అంటే ఇక్కడ మనకు మళ్ళీ మాట్లాడడం అంటే అది వేరే విషయం అనుకోండి, అది పక్కన పెట్టేసేయండి. కానీ ఇక్కడ విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. ఏంటి అని చేస్తానంటే, ఇశ్రాయేలీయులకి ఏ సందేశం ఇవ్వాలనుకున్నాడో, ఏం మాట్లాడాలనుకున్నాడో, ఏమి తెలియపరచాలనుకున్నాడో ఎక్కడక్కడ కరుణాపీఠము దగ్గర నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవ్వవలసినటువంటి సందేశాన్ని ప్రజల కొరకే, తన ప్రజల కొరకే ఇస్తూ ఉన్నటువంటిది మనం గమనిస్తున్నాం దేవుని బిడ్డలారా. అక్కడనే మనం ఒకసారి చూసినట్టు 26-34 కూడా ఒకసారి చూద్దాం. ఎక్కడున్నది?
వేర్ ఇట్ వాజ్ సెట్, అది ఎక్కడుందండి? ఇందాక నేను చెప్పాను కదా, మందసపు పెట్టె మీద ఉన్నటువంటి దాని స్థలము చూసాం, దాని స్థానము చూసాం, కరుణాపీఠానికి చేయవలసినటువంటి విధానం అంతా చూసాం. రెండు విధాలను చూసినాం. ఓకే, మూడవది చూద్దాం. లేవీలకు రాసినటువంటి గ్రంథము, లేవి గ్రంథము 16వ అధ్యాయము 12-13 వచనాలు. యెహోవా సన్నిధినున్న ధూపపీఠము, మరొక పీఠాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. ఏ పీఠం అది? మొదటిది బలిపీఠము, రెండవది కరుణాపీఠము, మూడవది ధూపపీఠము. ఏమండి, మన దగ్గర, మన ప్రొటెస్టెంట్స్ దగ్గర లేదు, కానీ ఇప్పటికి కూడా రోమన్ క్యాథలిక్ వాళ్ళు చేస్తారు. ఒక చిన్న పాత్రలాది ఉంటుంది. ఆ పాత్రలో ఏమండి సాంబ్రాణి వేసేసి దేవుని సన్నిధి అనుకొని వారు ఇప్పటికి కూడా ధూపం వేస్తారు. ఏమంటే దాన్ని తీసుకుపోయి ఒక చోట పెడతారు. అది పెట్టే స్థలం ఏమంటున్నాడు ఇక్కడ? ధూప వేదిక గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 12-13 వచనాలు ఏమంటున్నాడండి? యెహోవా సన్నిధినున్న, ఆల్ దిస్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇదంతా కూడా ఏంటి తెలుసా? నువ్వు లోకంలో ఎక్కడ జీవిస్తావో, ఎలా జీవిస్తావో కాదు, నువ్వు జీవించిన జీవితానికంటే కూడా ఒక ప్రత్యేకమైనది. నువ్వు ఒక్కసారి ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చావా? ప్రత్యక్ష గుడారంలోకి వచ్చా, ఆయన సన్నిధి అక్కడ ఏంటి? మొదటగా ఉన్నటువంటిది బలిపీఠము, ఆ తర్వాత కరుణాపీఠము, ఇక్కడ ధూపపీఠాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏమంటున్నాడు అక్కడ? యెహోవా సన్నిధినున్న ధూపపీఠము నుండి ధూపార్తుడు నిప్పులను తన పిడికిళ్ళతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెరలోనికి వాటిని తెచ్చి తాను చావకున్నట్లు. ఇక కంటిన్యూషన్ చాలా విషయాలు ఉన్నది.